కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పర్యటించారు. కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలోని జగనన్న లేఅవుట్ను సందర్శించారు. పేదల కోసం గత ప్రభుత్వం సేకరించిన 72 ఎకరాల భూమిని కొందరు కబ్జా చేయాలి అని ప్రయత్నిస్తూ ఉన్నారని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తక్షణమే ఆ భూమిని ఇళ్ల స్థలాలు లేని పేదలకు 3 సెంట్ల చొప్పున పంపిణీ చేయాలి అని డిమాండ్ చేశారు. అంతేకాక ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వమే అందించాలి అన్నారు. టిడ్కో ఇళ్లను పంపిణీ చేసి మౌలిక వసతులు కల్పించాలి అని కోరారు రామకృష్ణ. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పేదలకు అండగా ఉంటాం. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలందరికీ కూడా ఈ సంవత్సరంలోగా ఇళ్ల స్థలాలు రావాలి, వాళ్ళ ఇంటి నిర్మాణానికి నిధులు ఇవ్వాలి. అవి ఇచ్చేంత వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూనే ఉంటాం. అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే టిడ్కో ఇళ్ల నిర్మాణం చేశారో ఆ ఇళ్లన్నీ కూడా ఇప్పటికి కూడా లబ్ధిదారులకు అందజేయలేదు. ఎవరైతే డిపాజిట్లు చెల్లించారో వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇప్పటికి కూడా బయట పెట్టారు. కాబట్టి అక్కడ ఏవైతే కనీస సౌకర్యాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నీళ్లు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, డ్రైనేజ్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా అక్కడ రేషన్ షాప్ కూడా పెట్టాలి.